సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి, ఈ రాత్రి నీకు స్వయంగా షిరిడీ నుంచే ఈ మాట చెబుతున్నాను. ఈ రాత్రికే నీకు ఒక అతిశయం జరుగుతుంది. రేపు నీ మనసు ఆనందంగా గంతులేస్తుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నేను చెప్పినట్లుగా అందరికీ మంచి జరగాలి అనే మాట నువ్వు కోరుకున్నందువల్ల నీ కోసం నీ బాబాని నీ దగ్గరికి వచ్చాను. షిరిడీ నుంచి నీకు కావాల్సిన చెయ్యవలసిన పనులు అన్నిటినీ చేస్తున్నానమ్మా. ఈ రాత్రికే నీకు ఒక అద్భుతాన్ని చూపుతాను. నీ మనసు సంతోషపడేలా ఒక మంచి వార్త చెబుతున్నాను, విను. నేను ఎప్పుడు నీ తప్పును చూపించానో అప్పుడే నీకైన పనులు చేయడం ఆరంభించేశాను. మనసున్నవారు మారుతారు, కానీ మరికొందరు తప్పు చేసినా అది తెలిసినా మారకుండా ఉంటారు. వాళ్ళ పనిని న్యాయపరుచుకోవడానికి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మారరు, జీవితంలో ముందుకు వెళ్ళలేరు. అందువల్ల ఎలాంటి తప్పు నువ్వు చేసినా దానిని ఎవరైతే ఎత్తి చూపుతారో, ఎవరు నీకు చెబుతారో దాన్ని సరిచేసుకో, సరైనదిగా మార్చుకో. గమనించు, ఎక్కడ తప్పు చేశానా అని గుర్తించి సరిచేసుకో. నువ్వు మంచిదానివి అని నిరూపించడానికి 1000 కారణాలు నీ దగ్గర ఉన్నా, 1000 మంచి పనులు నువ్వు చేసినా కూడా చిన్న కొరత నీలో ఉన్న చిన్న తప్పు నువ్వు చేసిన చెడ్డవానిగా ముద్ర వేస్తుంది ఈ లోకం. అలా మాట్లాడతారు ఈ లోకం జనం. అలాంటి మాటలన్నీ వినవద్దు అని చెప్పినా నేను నీ తప్పులను సరిచేసుకో అని కూడా చెబుతున్నాను. నువ్వు చేసేది మంచిది అనిపిస్తే వెంటనే చేసేసేయి. ఒకవేళ చెడ్డది, ఇది మంచిది కాదు అనిపిస్తే ఆ పనిని అస్సలు చెయ్యవద్దు. నువ్వు గెలవాలి అంటే నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను నిరుత్సాహపరచాలి అనుకునే వాళ్ళు నీ జీవితం నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలి. ఎప్పుడైనా కొర చెప్పితే పర్వాలేదు, కానీ ఎప్పుడూ నీదే తప్పు అని కొరతలు చెప్పితే ఎలా చెప్పు? అలాంటప్పుడు నువ్వు వాళ్ళ నుంచి నువ్వు దూరంగా వెళ్ళటమే మంచిది. అలా కాకుండా నువ్వు చేసిందంతా తప్పే అంటే నువ్వు ఎలా ఊరుకుంటావు? జీవితం అంటేనే మొరలి లాంటిది తల్లి. ఆ మొరలులో ఉన్న రంధ్రాల వలె జీవితంలో కూడా కష్టాలు, నష్టాలు, బాధలు ఉంటాయి. మొరలులో ఉన్న రంధ్రాలను వ్రేళ్లతో నైపుణ్యంగా మూస్తూ తెరుస్తూ ఉంటామో మంచి సంగీతం వస్తుంది. అలాగే కష్టం, నష్టం అన్నిటినీ అందరితో చెప్పకుండా కొన్నిటిని మూసిపెట్టడం, దాచిపెట్టినట్లయితే మంచి ఆనందమైన లైఫ్ అనేది ఏర్పడుతుంది. ఈ లోకంలో నువ్వు ఆనందంగా ఉంటేనే చాలు, సంతోషం తానుగా వస్తుంది తల్లి. నీ మనసు ఆనందంగా ఉండాలి, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నువ్వు ఎవరైనా చిన్న సాయం వల్ల ఆనందం వస్తుందో ఆ పనిని తప్పకుండా చేయి తల్లి. జీవితంలో కూడా నీకు ఒక మంచి పుణ్యం కూడా ఏర్పడుతుందమ్మా. కాబట్టి నీ వల్ల అయినంత సాయం చెయ్యి. అందరికీ సాయం చేయడానికి ముందుగా ఉండు. డబ్బు మాత్రమే సాయం కాదు తల్లి. నీ వల్ల అయినంత మాట సాయము ఆరుదులు చెప్పినా కూడా అది సాయం చేసినంత ఫలితం వస్తుంది. ఇతరులకు ఉపయోగపడేలా మాటలు మాట్లాడితే అది ఒక రకమైన సాయం బిడ్డ. ఈ కలియుగంలో జీవించేవారు సగం మంది ప్రశాంతత లేకుండానే జీవిస్తుంటారు. ఏదైనా కష్టం, బాధలు తలుచుకొని దుఃఖంలోనే జీవిస్తుంటారు. కొందరు బయటికి చెప్తారు, మరికొందరు బయటికి చెప్పకుండా ఉంటారు. అలాంటి వారితో ఆరుదలగా 4 మాటలు, మంచి మాటలు ప్రశాంతంగా చెబితే చాలు, వాళ్ళ మనసు ఆనందపడుతుంది తల్లి, నెమ్మది పడుతుంది. అదే ఒక మంచి నీకు చేరుతుంది తల్లి. నువ్వు చెప్పిన మంచి మాటలకే నీకు ఒక అద్భుతాన్ని అందిస్తాను. నువ్వు ఎదురు చూసేలాగానే నీ దగ్గరికి నీ బాబాని మంచి అద్భుతమైన శుభవార్తని అందజేస్తాను తల్లి. రేపు ఉదయం అంతా మంచిగా జరుగుతుంది. ఎలా ఉంటుందో అనే భయమే వద్దు. ఆనందంతో కూడిన సంతోషమైన ముఖంతో నువ్వు లేస్తావు బిడ్డ. నాకు పొద్దున్నే ధన్యవాదాలు కూడా చెప్తావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో అని కాదు తల్లి, నువ్వు భవిష్యత్తులో ఎక్కడికి ఎంత ఎత్తుకుపోతావో అనేదే ముఖ్యం. భవిష్యత్తులో నీ ఎదుగుదలను చూసి నీ బాబాని ఆనందంతో తదేకంగా నిన్నే చూస్తూ ఉంటాను. ఎందుకంటే నీ బాబాని నీతోనే ఉన్నాను కాబట్టి.
నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి? ఇక మనసు ప్రశాంతంగా ఉంది కదా, ప్రశాంతంగా నిద్రపో. నీ సాయి తండ్రి ఆశీర్వాదం ఎల్లవేళలా నీకుంటుంది తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నువ్వు దిగులు పడనే అవసరం లేదు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.